రేస్ ఆఫ్ మెర్సీ మినిస్ట్రీస్ అనంతపురం వీక్షకులకందరికీ మా హృదయపూర్వక వందనములు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నా కై మనిషిగా దిగి వచ్చావా, ఆ మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నా కై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నా కై మనిషిగా దిగి వచ్చావా. కదులుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ వీక్షకులందరికీ దేవుడిచ్చిన ఈ పరిచర్య ద్వారా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ, మీ ఆదరణను బట్టి నేను ముందుకు సాగటానికి, దేవుడిచ్చిన ప్రత్యక్షతలను మీతో పంచుకోవటానికి అనువుగా ఉన్నందున ఈ దినం మరొక వర్తమానాన్ని ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాటిలో నుండి మీకు పంచబోతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సృష్టి అనే మాట వింటాం. ఆది కాండంలో కొరింథీ 2వ పత్రికలోకి వచ్చేసరికి నూతన సృష్టి అనే మాట పౌలు కొరింథీ 2వ పత్రిక 5:17 అన్నాడు. పాత సృష్టిని చేసిన వ్యక్తే క్రొత్త సృష్టిని కూడా చేశాడు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి అని చెప్పబడింది. అయితే ఆదామవ్వలు అనే మొదట సృష్టిని చేసేది కూడా క్రీస్తే అనే మాట ఘంటాపథంగా చెప్పటానికి పౌలు గారు మనకిచ్చిన లేఖనాలే అందుకు తార్కాణం. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో అయితేనేమి 15వ వచనంలో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి క్రీస్తే చేశాడని, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదృశ్య లోకంలో ఉన్న పరలోక సంబంధమైన సృష్టిని తండ్రిగా దేవుడు చేశాడని, దృశ్య రూపంలో ఉన్న భూ సంబంధమైన సృష్టి అంతటిని యేసుక్రీస్తు ప్రభువుగా పిలువబడుతున్న క్రీస్తు చేశాడని పౌలు గారు తేటగా మనకు తెలియజేశారు. కనుక సృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే జరిగింది. అది దృశ్యమైనది కావచ్చు, అదృశ్యమైనది కావచ్చు. కనుక ఆదాము అనే మనిషిని దేవుడు తన స్వరూపమందు తన పోలికలో
చెయ్యాలని తలంచి చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని. ఈ మాటను వినికిడిలోకి తెచ్చిందే క్రీస్తు ప్రభువుల వారు అనటానికి నేను ఏమాత్రము సంకోచించటం లేదు. ఆదాముకు తన స్వరూపం ఇచ్చింది క్రీస్తు. క్రీస్తు అనబడుతున్న దేవుడు అభిషిక్తుడు మనుష్య రూపంలో పరలోకంలో ఉన్నట్టుగా యోహాను సువార్త 3:13లో చెప్పబడింది. పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తి సంచారం చేస్తున్నట్టు యోహాను గారు పద్మసు దీపంలో చూసినట్టుగా ప్రకటన గ్రంథంలో కూడా రాశాడు. అంటే పరలోకంలో మానవ రూపంలో దేవుడున్నాడు. ఆ దేవుడే క్రీస్తు. ఆ క్రీస్తే నరుని తన స్వరూపమందు తన పోలికలో చేశాడు. ఆదికాండం 1:26-27. ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో తన జీవవాయువు మొదలుగా నరుడు జీవాత్మ అనే మాట కూడా చూస్తాం. క్రీస్తు నరుని తన స్వరూపమందు చేసి తనలో ఉన్న జీవము అనబడిన పరిశుద్ధాత్మను నరునిలోనికి ఊదుట ద్వారా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మగా ఉన్న నరుడు దేవునితో స్నేహించి స్నేహితుడుగా ఉండేవాడు. ప్రతి చల్లపూటను దేవుడు ఈ నరుని దగ్గరికి నారి దగ్గరికి వస్తూ పోతూ ఉండటం అనేది ఆదికాండం 3వ అధ్యాయం మనకు నేర్పుతున్నటువంటి పాఠం. ఈ నరుని చేసిన దేవుడు అనబడిన క్రీస్తు నరునితో నిబంధన చేశాడు. టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు. ఆదికాండం 2:17లో ఆదామా, తోట చెట్లలోని ప్రతి ఫలవృక్షపు పండును తినవచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు పండును తింటే తినుదినమున నిక్షేమంగా చేస్తామని ఒక టర్మ్స్ పెట్టాడు, కండిషన్ పెట్టాడు. ఆదాము దేవుని మాట ప్రకారం క్రమశిక్షణతో జీవిస్తూనే ఉన్నాడు. ఆదాము వాళ్ళు ఇరువురు దేవునితో స్నేహిస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఆదామును అవ్వను దేవునికి దూరం చేయాలనుకున్న సాతానుడు దేవునికి నరునికి మధ్య వైరం పెట్టి దేవునికి నరుని దూరం చేయాలన్న ఆలోచనలో యుక్తి పన్నాడు. కుయుక్తితో దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని చేస్తే దేవుడు నరుని ఎడబాస్తాడు. దేవుడు తన ఆత్మను నరుని నుండి వెనకకు తీసుకుంటాడు. అప్పుడు నరుడు జీవాత్మగా ఉండవలసిన వాడు కేవలం మనిషి ప్రాణిగా మిగిలిపోతాడని పసిగట్టిన అపవాది సాతానుడు ఆదామవలతో దేవునికి ఇష్టం లేని పని చేయించిన విషయం యావత్ క్రైస్తవ భక్త కోటికి తెలుసు. బైబిల్ చదివే పండితులందరికీ తెలుసు. ఆ పండు దినమున నిక్షేమంగా చేస్తామని దేవుడు చెబితే సాతానుడు ప్రలోభానికి గురి చేసి మీరు ఆ పండు తింటే దేవతల వలె ఉంటారని దురాశ దుఃఖానికి చేడు తెచ్చిపెట్టాడు. ఆ పండు తినటం ద్వారా ఆదాము వాళ్ళు దేవుని స్వరూపాన్ని దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు. అందుకే రోమ 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు గారు సెలవిచ్చారు. ఆదాము పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఆదామునందు క్రమక్రమేణా ఉత్పత్తి అవుతున్న మానవులందరూ ఆదాము పాపాన్ని బట్టి మనం పాపంలో ఉండుట ద్వారా మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకుందాం. కనుక ఆదామునందు మృతి చెందుతున్న మానవులందరినీ దేవుడు వెదకి రక్షించటానికి క్రీస్తే యేసు అనే మానవ రూపంలో మానవ శరీరాకారంలోకి వచ్చాడు. వచ్చి యేసు అనే శరీరంలో రక్తమాంసాల శరీరంలో పాలు పొందిన క్రీస్తు రక్తమాంసాల శరీరంలో శిలువలో వేలాడదీసి మానవునికి దేవునికి మధ్యన అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడను లేకపోతే ఈ యొక్క విధి విధానాల పత్రికను పలకలను సిలువలో మేకు కొట్టినట్టుగా కొలసి 2:13లో పౌలు చెప్పాడు.
ఆ సిలువలో ప్రభు వేలాడట ద్వారా తాను కార్చిన రక్తంలో మానవుల యొక్క ప్రతి అపరాధమును దేవుడు క్షమించి దాన్ని అడ్డు లేకుండా ఎత్తివేసినట్టుగా దేవుడు మనకు ఎఫ్సి పత్రిక 2:13-16 మధ్య చెప్పాడు. కనుక మానవులు దేవుని సృష్టిలో దేవుని పోలికలో ఉండవలసిన వారు పాపం చేసి దేవుని పోలికను ఆత్మను పోగొట్టుకోవడం ద్వారా ఆ సృష్టి దేవునికి అయిష్టమైపోయింది కనుక, అది మలినమైంది కనుక ఆ సృష్టి స్థానంలో మరొక సృష్టిని చేయటానికే క్రీస్తు అనబడిన దేవుడు యేసు అనే పేరు మీద మానవుడిగా ఈ లోకంలో జీవించి మానవుల పాపాన్ని తన మీద వేసుకొని తాను కార్చిన రక్తంలో మానవుల ప్రతి పాపాన్ని క్షమించాడు. ఈ విషయాన్ని యోహాను భక్తుడు 1 పత్రిక 1:9 సెలవిస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అని చెప్పాడు. దేవుని సృష్టిలో పాపంలో పడిన మానవుడు తన తప్పును బట్టి ఆదాము చేసిన పాపము ప్రభావం నా మీద కూడా పనిచేస్తూ ఉంది కనుక నేను కూడా పాపినే అని గ్రహించి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నన్ను నీ బిడ్డగా నీ పోలికలోకి మార్చు అని ప్రార్థిస్తే వీళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళి ఇలాంటి ప్రార్థించి దేవుని సృష్టిలో దేవునితో ఉండాలి అని దేవుని ఆత్మను ఆశించి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థించిన వారందరినీ కూడా దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి నూతన సృష్టి అనుభవంలోనికి తీసుకొని పోతున్నాడు. అందుకే ఈ పాత సృష్టికి ఆదాం పాపంలో పడిన తర్వాత రెండవ ఆదాముగా క్రీస్తు లోకానికి వచ్చి తన ఆత్మను మానవులకు దారిపోయటానికి మధ్యలో ప్రభు చేసింది ఏంటంటే శిలువయాగం. ఆ శిలువయాగంలో యేసుప్రభు రక్తము మానవుల పాపాన్ని శాపాన్ని పరిహరించుటకే కార్చి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికి ప్రభు సవాలు విసిరి తన మరణం ద్వారా మరణాన్ని నశింపచేసి ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచినప్పుడు ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళగలగటానికి కారణం ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులో ఉండుట ద్వారా మరణాన్ని జయించి లేచాడు. పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి సన్నిధికి క్రీస్తు అనబడిన యేసును ఆది సంబూతుడుగా కొలసి 1:18 ప్రకారం తీసుకెళ్ళాడు. ఈ ఆది సంబూతుడైన క్రీస్తు పునరుత్థానుడైన సాయంకాలం యోహాను సువార్త 20వ అధ్యాయం 19, 20, 21 వచనాలు 22 వచనాల్లో మేడగదిలో యూదులకు భయపడి దాగి ఉన్న శిష్యుల మధ్యకు వచ్చి సమాధానాన్ని చెప్పి, మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు నేను క్షమిస్తాను, మీరు ఎవరి పాపాలు ఉండనిస్తే వారి పాపాలు నేను ఉండనిస్తాను, కనుక మీరు వెళ్ళి నేను లేచాను, పునరుత్థానుడయ్యాను అని లోకానికి తెలియజేయమన్నారు. అదే సందర్భంలో ప్రభు శిష్యులకు మీకు సమాధానం కలుగాక అని చెప్పటమే కాకుండా వారి మీద తన ఆత్మను ఊదాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదామును నేలమట్టితో చేసి నాసికారంధ్రులకు జీవవాయువు నుదగా నరుడు ఎలాగో జీవాత్మ ఆయన అంటున్నాడో, పాపం చేసి జీవాత్మను పోగొట్టుకున్న ఆదాములో నుండి రెండవ ఆదామైన క్రీస్తు నరులను తిరిగి తన స్వరూప సౌభాగ్యంలోకి తీసుకురావటానికి, స్వరూప లక్షణాల్లోకి తీసుకురావటానికి శిలువ రక్తం ద్వారా మానవులందరి పాపాలను పరిహరించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచినాక అపరాధాల చేత పాపముల చేత చచ్చి ఉన్న ప్రతి మానవునికి కూడా తన ఆత్మను దారపోసాడు. అదే ఊదడం. ప్రభు పునరుత్థానుడైన రోజు యోహాను సువార్త 20:22లో వారి మీద ఊదాడు. ఊదడంలో ఉద్దేశం ఏంటంటే తిరిగి ఆత్మను పొందుకోండి అని ఇచ్చాడు. అదే పెంతెకొస్తు అనుభవం. మేడగదిలో శిష్యులు 10 రాత్రులు 10 పగళ్ళు ఉపవాసంతో కనిపెట్టి తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కోసం కనిపెట్టినప్పుడు లూకా 24:48 ప్రకారం 10 రాత్రులు వాళ్ళు పగళ్ళు ప్రభు చేసిన మాట వాగ్దానాన్ని కనిపెట్టినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలడం అంటే దేవుడు వారి మీద తన ఆత్మను ఊదడం ద్వారా తిరిగి వాళ్ళ ఆత్మను పొందుకున్నారు.
ఇదే నూతన సృష్టి. ఇక్కడ ఆరంభమైంది నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అనుభవం కలిగిన ప్రతి ఒక్కరం కూడా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో యుగ యుగంలో దేవునితో సదాకాలం ఉంటామని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, దేవుడు వారి దేవుడై ఉండి మనం ఆయన ప్రజలై ఉంటాము, సదాకాలం దేవునితో ఉంటాము అన్నాడు. ఈ దేవునితో మనం ఉండాలంటే రక్తమాంసాల శరీరంతో ఉన్నటువంటి వారు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే రక్తమాంసాల శరీరం పాప శరీరం, అపరాధాల చేత పాపముల చేత ఉన్న శరీరం. క్రీస్తుతో ఉండాలంటే మన అపరాధాలు మన పాపాలు క్షమించబడి ప్రభు రక్తంలో కడగబడిన అనుభవంతో పాటు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అదే నూతన సృష్టి. పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా దురాత్మ చేతిలో నుండి మన ఆత్మను దేవుని చేతులకు మనం సరెండర్ చేయటమే. దాస్యం నుండి విడిపించబడి దత్తపుత్రులముగా స్వతంత్రులుగా జీవించటమే. అదే దేవుని నూతన ఉద్దేశం, నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా మనమందరం ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. రండి, నేను మీకు విశ్రాంతినే కాదు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. కనుక మనమందరం పరిశుద్ధాత్మలో జీవిద్దాం, పరలోకానికి వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక.